జనతా పార్టీ వెర్షన్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు భారతీయ జనతా పార్టీ నుంచి రవికుమార్ గారు, శంకరవల్లి రవికుమార్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే రవికుమార్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? రవికుమార్ గారు, ఇప్పటికే దాదాపుగా ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, ఎన్డిస్ట్ గా కావచ్చు, అలాగే గద్దర్ గారు కుమార్తె కూడా మనతో జాయిన్ అయ్యారు. ఆవిడ కూడా ఆమె వెర్షన్ చెప్పినటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఈ వివాదం ఎందుకు అకస్మాత్తుగా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు బండి సంజయ్ గారు చేశారు? మొత్తం ఒక తేనె తొట్టనే కదిపినట్టున్నారు కదా. దీనికి కౌంటర్ గా అటు ఏపీ నుంచి బీజేపీ నేతల కామెంట్స్ కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. శివ గారు, అది ఏమి తేనెతుట్టలేదు, ఏం లేదు, ఉన్న వాస్తవాలు మాట్లాడారు బండి సంజయ్ గారు. నిజాన్ని నిక్కచ్చిగా చాలా స్పష్టంగా మాట్లాడినారు. తప్పేమీ లేదు, ఉన్న వాస్తవాలు చెప్పినారు. ఎక్కడ కూడా బూతులు మాట్లాడలే, ఎక్కడ కూడా లేని విషయాల్ని కల్పించమని చెప్పలేదు. వాస్తవాలు ఏంటి? ఎస్, గద్దర్ గారు ఆయన నక్సలైట్ భావజాలంతో ఆయన ఉద్యమాన్ని చేసినటువంటి వ్యక్తి, నక్సలైట్లకు సపోర్ట్ గా ఉన్నటువంటి వ్యక్తి. భారతీయ జనతా పార్టీ నాయకులని, కార్యకర్తలని నక్సలైట్లు చంపితే, ఈ మావో భావజాలంతో ఉన్న వాళ్ళు చంపితే వాళ్ళను కీర్తించినటువంటి వ్యక్తి. అంతేకాదు, హిందువులంటే, హిందూ దేవి దేవతలంటే కూడా చులకనగా చూసేటువంటి వ్యక్తి. హిందూ దేవి దేవతల పైన కూడా ఆయన అనేక పాటలు, హిందూ దేవి దేవతలకు వ్యతిరేకంగా పాటలు పాడినటువంటి వ్యక్తి. ఉన్న వాస్తవాలు చెప్పిండు, దాన్ని తప్పేం చెప్పిండు? వాస్తవాలు కాదా ఇవన్నీ? నిజాలు కాదా ఇవన్నీ? నిజాలేం మాట్లాడిండు, నిక్కచ్చిగా మాట్లాడిండు. తప్పేముంది దాంట్లో? ఎస్, పద్మ అవార్డుల గురించి ఈ చర్చ మొదలైనప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ తేనెతుట్టని కదిపినారు. ఏమని కదిపినారు? తెలంగాణకి అన్యాయం చేసినారు, తెలంగాణకి 2 ఇచ్చినారు, మేము 5-6 పేర్లు పంపించామని చెప్పినారు. మరి చెప్పినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రికి సోయి ఉండాలా? పోయిన సంవత్సరం దాదాపు 5 మందికి తెలంగాణ వాసులకి పద్మ అవార్డులు వచ్చినాయి. 5 మంది ఎవరెవరికి వచ్చినాయి? కళారంగంలో ఉన్న వాళ్ళకి వచ్చినాయి, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి వచ్చినాయి, మా సొంత జిల్లా నారాయణపేట జిల్లాలో ఉన్న వాళ్ళకి కూడా వచ్చింది. ఇంతమందికి వచ్చినాయి. పోయినసారి 5 పద్మ అవార్డులు వచ్చినాయి, ఇప్పుడు ఆంధ్రాకి తక్కువ వచ్చినాయి. మరి ఈసారి 2 వచ్చినాయి, నెక్స్ట్ టైం మళ్ళీ ఎక్కువ వస్తుండొచ్చు. అంతేగాని ఒక విషయం రవికుమార్ గారు, ఇప్పుడు పద్మ అవార్డుల విషయంలో, గద్దర్ గారి విషయంలో విప్లవ సాహిత్యమనో మావోయిస్టు భావజాలమనో ఇప్పుడు మాట్లాడుతున్నారు. మావోయిస్టు భావజాలం ఉన్నవారు కావచ్చు, మావోయిస్టులకు ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో మద్దతు తెలిపేవారు కావచ్చు. గతంలో ఎన్డీఏ సర్కార్ అసలు ఎవరికి కూడా అవార్డులు ప్రకటించలేదా మావోయిస్టు పార్టీ నేతలకు కూడా? కమ్యూనిస్ట్ నేతలు ఎవరికి కూడా అవార్డులు ప్రకటించలేదా? భావజాలంతో ఉన్న వాళ్ళకి, కేసులు ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఇంతవరకు ఎన్డీఏ ప్రభుత్వం అటువంటి అవార్డులు ప్రకటించలేదు. చాలా స్పష్టంగా చెప్తున్నా, ఎక్కడన్నా ఉంటే నాకు చెప్పండి. కేసులు ఉండి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి వ్యక్తులు, అపరాధులు ఉన్నటువంటి వ్యక్తులకి ఎవరికి కూడా ఇవ్వలేదు, ఇవ్వము కూడా. చాలా స్పష్టంగా చెప్తున్నాము. మేము ఇంకో విషయం కూడా చెప్తున్నాం. పద్మ అవార్డులకి ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వీళ్ళని సెలెక్ట్ చేస్తుంది. ప్రధానమంత్రి గారు లేకపోతే ఇంకోరు డైరెక్ట్ వచ్చి కూర్చొని అక్కడ కూర్చొని అయిన. కానీ సంజయ్ గారు అక్కడ కమిటీ ఒకటి ఉంది అన్నట్టు మాట్లాడలే కదా రవికుమార్ గారు. సంజయ్ గారు ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ సెలెక్ట్ చేస్తుంది అన్నట్టు మాట్లాడలేక, మేము ఇవ్వాల్సిన అవసరం లేదు, మేము బరాబర్ ఇవ్వం, ఏమైనా చేసుకోండి అన్నట్టు మాట్లాడితే ఎట్లా? ఒక కమిటీ ఉంటుంది కదా, అదే మాట చెప్పుంటే బాగుండేదేమో. బండి సంజయ్ గారు సెలక్షన్ కమిటీలో ఉన్నారా లేదా తర్వాత విషయం, కానీ చాలా స్పష్టంగా చెప్తున్నాను, కమిటీలో ఉన్న వాళ్ళకు అంతకంటే మించి అవగాహన ఉంటుంది, అంతకంటే మించి నాలెడ్జ్ ఉంటుంది. పేర్లు పంపించారో ఆ పేర్లు పరిశీలించి వాళ్ళ యొక్క జీవితాలని అర్థం చేసుకొని వాళ్ళ వెనుక బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేసుకొని మరీ ఇస్తారే కానీ కమిటీ ఆ ఫైనల్ లిస్ట్ పోతుంది. గట్టిగా మేము నేనేమంటున్నా, గద్దర్ గారి యొక్క భావజాలానికి, మా భావజాలానికి రెండిటికి కూడా వ్యతిరేక పవనాలు ఉన్నాయి. అసలు భావజాలాల కోటాలోనే పేరు పంపలేదు కదా. సాహిత్యం కోటాలో పంపినట్టున్నారు, కళలు సాహిత్యం. భావజాలాల కోట ఎందుకు వచ్చింది అసలు ఈ మధ్యలో, ఈ మొత్తం వ్యవహారం? అంతకంటే మంచి వ్యక్తులు ఉండొచ్చు, అంతకంటే మంచి పాటలు పాడిన వాళ్ళు ఉండొచ్చు. ఒకసారి పుష్పలీల గారు ఏదో చెప్తారంటే రవికుమార్ గారు విందాం. పుష్పలీల గారు ఏదో చెప్తారంటే విందాం. ఇప్పుడు ఒక్క నిమిషం నన్ను చెప్పని. తమ్ముడు ఆగు. కంటిన్యూ పుష్పలీల గారు. మెచ్చుకున్నా బండి సంజయ్, నువ్వు కరెక్ట్ అని అన్నా, నువ్వు ఏ తలకాయకి కాలు